నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కాలనీలు బస్తీల పర్యటనలో రసూల్పురా శ్రీలంక బస్తీలో స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎమ్మెల్యే బస్తీవాసుల ఇబ్బందులను సావధానంగా విని అవసరమైన మంచినీరు, అంతర్గత రహదారులు, శానిటేషన్, వీధి దీపాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమకూరిన 303 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. के पास आके आगे थी मैं हमारा होता बोले आप खाली నమస్తే నమస్తే. ఇప్పుడు నేను శ్రీలంక బస్తీలో ఉన్నా. ఎయిర్లైన్స్ లైన్ నుంచి మీ కిందికి వచ్చి వీళ్ళకంత ఇబ్బంది అవుతుంది. అశోక్ రెడ్డి సార్, నమస్తే సార్. సార్ మాకు ఇది మా కంటోన్మెంట్కి వాటర్ ఇష్యూ ఎట్లా సార్ రిజాల్వ్ చేసేది? చాలా షార్టేజ్ ఉంది. 10 రోజుల నుంచి వస్తలేదు, జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తారు సార్. 150 మీకు ఇచ్చారు, 150 జిహెచ్ఎంసీకి ఇచ్చారు సార్. చాలా పెండింగ్ ఉంది సార్, ఇది చాలా రోజుల నుంచి. ओके ओके थैंक यू. ये हाल क्लियर, फिर वो इसके पास नहीं जाना है. भूल जाओ, 1.5 महीने में आपका ये जो भी मोरियो सीएम रेवंत रेड्डी साहब 150 करोड़ रुपए दिए, उसमें ये मोरियो का काम पूरा जो है आपको गटरों का काम हो जाता 1-1.5 महीने में हो जाता. अभी कैसे भाई? अरे बाबा स्कूल नाले की बाउंड्री वाल का पानी की ऐसा परेशानी है या बोल डालो दुकान के अड्डा में रहता हूं मैं भी ऐसी गलियों में वो पाइपलाइन को सर कितना जो भी है पहला काम नहीं करो तो नया करना पड़ता ऑपरेशन. अरे बाबा हाँ पानी का प्रॉब्लम ये है ना से आप पाइपलाइन डाला दिया. ఈరోజు శ్రీలంక బస్తీలో పర్యటించడం జరిగింది. శ్రీలంక బస్తీలో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి బస్తీవాసులతోటి మాట్లాడి బస్తీవాసులది ఇబ్బందులు ఏంది, వాళ్ళ అవసరాలు ఏంది తెలుసుకోవడానికి వచ్చాము. ఎక్కువ మట్టుకు అయితే గవర్నమెంట్ తోటి అందరూ సాటిస్ఫైడ్ ఉన్నారు. మంచిగా సన్న బియ్యం వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, అన్ని పథకాలు అమలు అవుతుంది. కానీ కొంచెం మోరీ ఇష్యూస్ ఏదైతుంది వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలం కాబట్టి కొంచెం త్రాగునీళ్ళు సప్లై తక్కువ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే బోరింగ్ వాటర్ కూడా మాకు అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఆ బోరింగ్ వాటర్ గురించి తొందరగానే బోర్ వేపిస్తా అని చెప్పడం. ఈ ఏదైతే సేవరేజ్ లైన్ ఇష్యూ ఉందో, పక్కకే నాలా ఉంది, నాలా ఇష్యూ ఉందో అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఏ విధంగా అయితే మీకు అందరికీ తెలుసు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం గురించి కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తీసుకుందో దానికి బదులుగా 303 కోట్లు ఫస్ట్, తర్వాత కూడా ఇంకా 2 ఎకరాలు ఎక్కువైందంటే సుమారు 316 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంతో 150 కోట్ల దాకా నాలాలు, 150 కోట్ల దాకా ఈ సేవరేజ్ లైన్లు గురించి కేటాయించడం జరిగింది. దాన్ని కూడా తొందరగా టెండర్ వేయమని కూడా ఈరోజు 2 డిపార్ట్మెంట్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళతోటి హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడే ఆ తొందరగా వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేస్తే వీరి సమస్య పరిష్కారం అయిపోయినాక సేవరేజ్ లైన్, దాని తర్వాత రోడ్లు కూడా వేసి మంచి రోడ్లు కూడా వీళ్ళకి అందుబాటు తీసుకొద్దని ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఎండాకాలం కాబట్టి బస్తీ వాళ్ళకు నీళ్ళ సమస్య ఉండొచ్చు. ఆ సమస్యలు ఇక్కడికి వచ్చి మాట్లాడి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. కాబట్టి బస్తీలలో రావడం, ఎండాకాలం నీళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందే విధంగా చూస్తున్నాం.